తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. గోదావరి పుష్కరాలకు 300 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే కరీంనగర్ జిల్లా గంగాధరలో నూతన డిగ్రీ కళాశాలకు 20 రెగ్యులర్, 6 నాన్ టీచింగ్, 3 అవుట్సోర్సింగ్ పోస్టులు మంజూరు చేసింది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. గోదావరి పుష్కరాలకు 300 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే కరీంనగర్ జిల్లా గంగాధరలో నూతన డిగ్రీ కళాశాలకు 20 రెగ్యులర్, 6 నాన్ టీచింగ్, 3 అవుట్ సోర్సింగ్ పోస్టులు మంజూరు చేసింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారీ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చారీ, తెలంగాణ కేబినెట్ కొనసాగుతుంది. గంటన్నరగా ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో 2027లో గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి పనుల కోసము 1000 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ తొలి విడతలో 300 కోట్లు మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వీటితో పాటుగా మహబూబాద్ జిల్లాలో కేసముద్ర మండలంలో ఫైర్ స్టేషన్ కి సంబంధించి 18 పోస్టులు, కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో నూతన డిగ్రీ కళాశాలకు సంబంధించి ఇటీవల సీఎం ఆ జిల్లా పర్యటనకు వెళ్తున్నటువంటి సందర్భంగా అక్కడ హామీని కూడా ఇచ్చారు. కాబట్టి దానికి సంబంధించి డిగ్రీ కళాశాల మంజూరు చేశారు. ఆ డిగ్రీ కళాశాల మంజూరు చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి స్టాఫ్ ని కూడా అప్రూవల్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటుగా కేబినెట్ లో అనేక రకాల అంశాల మీద సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. వరుసగా భూముల రేట్లకు పెంపుకు సంబంధించినటువంటి విషయాలతో పాటు జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలనేటువంటి అంశానికి కేబినెట్ అప్రూవల్ తీసుకుంది. పాఠశాలలో కూడా ఈ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు పాలు కూడా అందించాలని నిర్ణయం తీసుకుంది. గతంలోనే కేబినెట్ సబ్ కమిటీ లాంటి సిఫార్సులు చేసినటువంటి నేపథ్యంలో కేబినెట్ ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అప్రూవల్ చేసింది. ఓకే, థ్యాంక్ యూ చారీ.